నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో శని హోమం ప్రాముఖ్యత నేను మీకు వివరిస్తానండి. ఈ శని హోమం అనేది కూడా 23/3/2024 సంవత్సరంలో వచ్చే నెలలో నేను శని హోమం జరిపిస్తున్నాను. ముఖ్యంగా ఈ శని హోమం ఎవరు జరిపించుకోవాలి? ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నది ఎవరికండి? ఏలినాటి శని ఎవరికి నడుస్తుంది? ముఖ్యంగా మకర రాశి, కుంభరాశి, మీనరాశి. అర్ధాష్టమ శని ఎవరికి నడుస్తుంది? వృశ్చిక రాశి వారికి. అష్టమ శని ఎవరికి నడుస్తుంది? కర్కాటక రాశి వారికి. వీరు ముఖ్యంగా ఈ శని హోమంలో పాల్గొనాలి తప్పకుండా, అంటే చేయించుకోవాలి. ఎందుకంటే వీరు కష్టాలు ఎక్కువగా ఉంటాయి. శని హోమం జరిపించుకోకపోతే చాలా వరకు నష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఎక్కువగా వాళ్ళను వేధిస్తూ ఉంటాయి. శని హోమం జరిపించుకోవాలి, తప్పకుండా చేయించుకోవాలండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక మంచి అవకాశం ఏంటంటే, శని కుంభరాశిలోకి వచ్చినప్పుడు 30 ఏళ్ళ తర్వాత కుంభరాశిలోకి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఈ కుంభరాశిలోకి వచ్చినప్పుడు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఎవరికంటే 12 రాశులకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 12 రాశులకు మరి వేరే వేరే రాశులలోకి శనీశ్వరుడు వచ్చినప్పుడు అప్పుడు చేయించుకోవచ్చు కదా, మాకు ఏలినాడు శని వచ్చినప్పుడు చేయించుకుంటే మంచిది కదా అని మీరు అనుకుంటారు. కానీ శని కుంభరాశిలో తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మనం శని హోమం జరిపించుకుంటేనే మన మాట వింటాడు. లేదంటే ఎవరి మాట వినడు. గుర్తుపెట్టుకోండి, ఎవరి మాట వినడు, లెక్క చేయడు. మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు సూర్య భగవానుడు. అభివృద్ధికి కారకుడు ఎవడంటే శనీశ్వరుడు. మనం అన్ని ఉద్యోగ అవకాశాలు నేను ఏజ్ అప్పుడు నా ఉద్యోగం ఒక్క మార్కులో పోయింది, లేదంటే ఇప్పుడు నేను పోలీసుని అవుతున్నా అంటాడు ఒక అతను. అతనిది కాస్త చూస్తే అప్పటికి ఏలినాటి శని నడుస్తుంది అతనికి. ఒకతను అంటాడు, సార్ నేను నా దగ్గర బుక్స్ తీసుకొని చదివాడు అతను, వాడికి ఉద్యోగం వచ్చింది, నాకు బుక్స్ వాడికి లేవు, నేనే చదువుకొని ఇచ్చాను, నేను సలహాలు ఇచ్చిన వాడు పాస్ అయిపోయాడు, నేను పాస్ కాలేదు అని అన్నప్పుడు నేను నా చార్ట్, అంటే తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే అతనికి ఏలినాటి శని అతనికి కూడా నడుస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక సంబంధం ఉంటుంది, ఆ సంబంధం జస్ట్ మిస్ అయిపోతుంది. మిస్ అయిపోయి ఇంకో సంబంధం చేసుకుంటే అమ్మాయికి అబ్బాయికి గొడవలు అవుతున్నాయి. అమ్మాయికి మంచి ఉద్యోగం దొరికి హ్యాపీగా నంబర్ 1 పొజిషన్లో అమ్మాయి ఉంటుంది. అప్పుడు అనుకుంటా ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందని నన్ను అడిగారు. ఏంటి ప్రాబ్లం అని చూస్తే అర్ధాష్టమ శని నడుస్తుంది. అంటే ఉంటుందండి, దాని ప్రభావం కంపల్సరీ ఉంటుంది. మనకు నోటి దాకా వస్తుంది, పనులన్నీ నోటి దాకా వస్తాయి. నోట్లో పెట్టుకునే వరకు కింద జారి పడిపోతుంది, ఆ ముద్ద కింద పడిపోతుంది. ఇదంతా శనీశ్వరుని అనుగ్రహం లేకపోతేనే జరుగుతుందండి. మరి శనీశ్వరుని అనుగ్రహం కలగాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి శాస్త్రం, వజ్రాన్ని వజ్రంతో తీయాలి, కోయాలి శాస్త్రం. అలాగే శనీశ్వరుణ్ణి కేవలం శని హోమం ద్వారానే ప్రసన్నం చేసుకోవాలి. నువ్వు భగవంతుని పరమశివుణ్ణి ధ్యానం చేసి నువ్వు ఏలినాటి శని నడుస్తున్నప్పుడు, అయ్యా పరమశివుడు నువ్వే నాకు దిక్కు అని చెప్పేసి పరమశివుడిని ధ్యానించినా ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే పరమశివుడు మళ్ళీ శనీశ్వరునికి చెప్పాలి. శనీశ్వరునికి చెప్తే శనీశ్వరుడు ఏమంటాడు, నువ్వు చెప్పిన మాట నేను వింటాను, కానీ ఈ సీట్లో నేను కూర్చోను, మీరే కూర్చొని చేయండి అని పక్క తప్పుకుంటాడు అంటాడు. డైరెక్ట్ నేను పక్క తప్పుకుంటాను, మీరే వచ్చి అతనికి మంచి చేయండి. ఇదంతా ఇక్కడి తలనొప్పి, నీకు ఇష్టం వచ్చిన నువ్వు చేసుకొని నీ దాంట్లోకి రానంటాడు. అంటే ముక్కోడి దేవతల సైతం కూడా శనీశ్వరుడు అంటే భయపడతారు. అతనికి ఎవరు అడ్డు రారు, అడ్డు చెప్పొద్దు, చెప్తే కూడా ఈనాడు అసలు. అందుకే మనకు ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నప్పుడు పనులు జరగవు. కాబట్టి అలాంటి పనులు జరిపించాలంటే కేవలం మనం శని హోమం ద్వారానే సాధ్యమవుతుంది. అది కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది 30 సంవత్సరాల వరకు మనకు అభివృద్ధిని కలిగిస్తుంది. మళ్ళీ 30 సంవత్సరాల వరకు మనకి ఏ ప్రాబ్లం లేకుండా చేస్తాడు. కాబట్టి నేను పేరున తెలియజేస్తున్నాను, శని హోమం జరిపించుకోండి. మీరు ఎక్కడ ఉన్నా, విదేశాలలో ఉన్నా, వేరే రాష్ట్రాలలో ఉన్నా, వేరే జిల్లాలలో ఉన్నా కూడా శని హోమాన్ని మాత్రం జరిపించుకోండి. మీరు రానవసరం లేదు, కేవలం గోత్రనామాలు పంపిస్తే మీ పేరు మీద శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో, కుంకుమ ప్రసాదాలు కూడా మీ ఇంటికి పోస్ట్ చేస్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవ.